అరణ్యకాండ గురించి కూడా తెలుసుకుందాం. అయోధ్య వైభవాన్ని వదిలింది, రాముడు లేడుగా. కారడవిలోకి అడుగు పెట్టున్నాడు శ్రీరాముడు, అలాగే లక్ష్మణుడు, సీతమ్మ వారు కూడా. దండకార్యంలో ఋషుల యొక్క ఆశ్రమాన్ని ఇంకా సందర్శిస్తున్నారు. రాక్షసులు వారి నుంచి రక్షణ కల్పిస్తూ ప్రశాంతంగా సాగుతుంది వారి యొక్క అరణ్యవాసం అనేది. గోదావరి తీరంలో పంచవటి దగ్గర ఉన్నటువంటి ఒక పర్ణశాల వాళ్ళు నిర్మించుకున్నారు. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫానే దాగి ఉందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఏం జరిగింది అనుకున్నారు? ఒక్కరోజు రావణాసుని యొక్క సోదరి అయినటువంటి శూర్పణఖ రాముని చూస్తుంది, మోహిస్తుంది. రాముడు నిరాకరిస్తాడు. సీతమ్మ పైకి దాడికి ప్రయత్నించింది శూర్పణఖ. అప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు కదా, ఆమె యొక్క ముక్కు జోలు కోసి తనని పంపించేశాడు. అవమానంతో బాగా రగిలిపోయింది శూర్పణఖ. తన అన్న అయినటువంటి రావణాసురుడి వద్దకు వెళ్ళి సీతమ్మ యొక్క అందం గురించి చెప్పి అతన్ని రెచ్చగొట్టింది. దీంతో రావణుడు రామునిపై పగ తీర్చుకోవడానికి ఒక మాయోపాయాన్ని వాళ్ళు పన్నారు. మారీచ్ అనే రాక్షసుడు బంగారు రేడి రూపంలో అక్కడికి వచ్చి సీతమ్మని ఆకర్షింపజేశాడు. ఎవరు? మారీచుడు. ఆ లేడి కోసం రాముడు పైగా లక్ష్మణుని కూడా తోడుగా వెళ్ళమని చెప్పింది సీతమ్మ. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు. ఒంటరిగా ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి రావణాసుడు ఒక సన్యాసి వేషంలో వచ్చి ఆమెను అపహరించి ఎత్తుకుపోయాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్నాడు. రావణ్ణి అడ్డుకోవడం కోసం ఒక వృద్ధి పక్షి అయినటువంటి జటాయువు తన ప్రాణాలకి తెగేసి మరీ చాలానే ఫైట్ చేసింది. రెక్కలు తెగేసి నేల మీద తను కొన ఊపిరితో ఉంది ఈ యొక్క జటాయువు. చివరి క్షణం వరకు సీతమ్మ జాడు చెప్పడం కోసం మాత్రమే తన ప్రాణాలతో నిలుపుకొని ఉంది ఈ యొక్క జటాయువు. తిరిగి వచ్చినటువంటి రాముడు సీతమ్మ కనిపించకపోయేసరికి కుప్పకూలాడు. ఒక సామాన్య మానవులాగా అతడు కూడా రోధించాడు. వాళ్ళంతా మానవ రూపంలో ఉన్నారు. కానీ జటాయు ద్వారా అసలు విషయం తెలుసుకున్నాడు శ్రీరాముడు. తెలుసుకొని సీతమ్మను వెతకడం కోసం వాళ్ళు దక్షిణ దిశగా అయితే పయనించారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా వెళ్ళారు. సీతమ్మ కోసం రాముని యొక్క అన్వేషణ, శబరి యొక్క భక్తి ఇక్కడే అన్ని కూడా మొదలయ్యాయి. ఈ యొక్క కాండలోనే రాముడి జీవితంలో అసలైనటువంటి యుద్ధానికి ఈ అరణ్యకాండే పునాది వేసుకుంది.